కొంచెం కొంచెం దండాలని కొంచెం కొంచెం చేస్తారు. ఫస్ట్ ఐటమ్ అయితే ఈ కవర్ బరగైతే అవన్నీ ఇప్పుడు కొబ్బరికాయలు పెట్టుకున్నాను వీళ్ళు కొట్టినట్టు పెడతాం అలా అంతా అన్నాక మరి Hai, Babi. Hai. Rohit. ఫస్ట్ అయితే పెద్ద వేసినాం చిన్న నువ్వు నాకు అందరూ అన్ని పెట్టేస్తాను పట్టుకో పట్టుకో
మందార పూలు వస్తుంటే బాగా కవర్ నా పేరు కర్నేకంటి శివకుమార్. మాది చెలుకూరు, హుజరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా. ఇక్కడ చెలుకూరులో భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవారు 14 సంవత్సరాలైంది పెట్టి భూస్థాపన చేసి 14 సంవత్సరాలైంది. మేము ఆషాఢంలో ప్రతి సంవత్సరం ఆషాఢంలో మా అన్నదమ్ములు అందరం ఒక్కొక్కరు వేరే ఊళ్ళో ఉండి ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు మేము మంచి ఉండాలని కోరుకుంటాను. మరియు ఈ ఊరి చెలుకూరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటాను. ఈ అమ్మవారి ఈ భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవారిలో ఆ కటాక్షం కనుక ఉండేది ఉంటే ప్రతి ఒక్కరికి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు కూడా ఎవరైనా ఏరే ఊళ్ళో మన చెలుకూరు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నా కానీ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని మీరు కూడా సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. నా పేరు జ్యోతి. మా పుట్టిన జన్మస్థలం చెల్పూరు, హుజరాబాద్ మండల్, కరీంనగర్ జిల్లా. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నా. మేము హన్మకొండలో స్థిరపడ్డాం. ప్రతి ఆషాఢ మాసంలో మా కుటుంబ సభ్యులందరం వచ్చి ఇక్కడ భూలక్ష్మి మహాలక్ష్మికి ఎంతో సంతోషంగా మేము పూజలు నిర్వహించి వారికి మొక్కులు చెల్లిస్తున్నాము. మరియు ఈ చెల్పూరు గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎక్కడ ఉన్నా కూడా ఇప్పుడు మా బాబాయిలు, మా అందరు కుటుంబ సభ్యులందరం చాలా దూరం నుండి హైదరాబాదు, కొత్తగూడెం, హన్మకొండ ఇట్లా ప్రతి ఒక్క చోట నుండి మేము ఇక్కడికి వచ్చి ఎంతో సంతోషంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. మాది చెల్పూరి గ్రామము. రాజేశ్వరరావు కూతుర్ని, కర్ణకంటి రాజేశ్వరరావు కూతుర్ని. మా విలేజ్లో భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్లకు చాలా పూజలు చేస్తామండి. మా కుటుంబ సభ్యులం అందరం వచ్చి చాలా బాగా పూజలు చేస్తాము. అమ్మవార్లు మహిమగల అమ్మవార్లు మాకు చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవారికి మొక్కుకుంటే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చి పూజలు చేస్తామండి.